వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మట్టికాయల రెసిపీ. మట్టికాయలన్నీ తుంచేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని మట్టికాయలు మిక్సీ గిన్నెలో వేస్తాము. తర్వాత మనకు ఈ కర్రీలోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం అల్లం వెల్లుల్లి, ధనియాలు, ఉప్పు, పసుపు అన్నీ కలిపేసి కొంచెం బరకగా మిక్సీ పట్టాలన్నమాట. చూడండి, కొంచెం బరకగా అట్లా మిక్సీ పెట్టేసిన మిగిలిన కొన్ని మట్టికాయలు ఉంచేసుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక దాన్ని తాలింపు పెట్టాలన్నమాట. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేయాలి. నెక్స్ట్ తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం అవన్నీ దోరగా వేయించాలన్నమాట. కొంచెం స్లో. చూడండి, అట్లా దోరగా వేయినాక మనం మిక్సీ పట్టినదంతా దాంతో వేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం వాటిని కదుపుతూ ఉండాలి. ఆ పచ్చి వాసన అంతా కొంచెం పోయిన తర్వాత మిగిలిన మనం తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొన్ని మట్టికాయలు అనేవి మళ్ళీ దాంట్లోనే వేసేయాలి. వేసి అన్నీ కలిపేయాలన్నమాట. అవి ఉడకడానికి కావాల్సినటువంటి కొన్ని వాటర్ అనేసి వేసేసి మనం ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఒకవేళ మనకి రుచి కనుక తక్కువగా ఉంటే ఉప్పు అనేది కొంచెం ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు యాడ్ చేసుకొని ఇంకా విజిల్ పెట్టాలి. లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, బాగా మెత్తగా స్మాష్ లాగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత మనం వేయించిన పలుకులు, శనక్కాయ పలుకుల పొడిని వేసేసి గరిటెతో తిప్పేయాలి. అంతా కలిపేసినట్టు అనేసిన తర్వాత వేడి వేడి అన్నంలోకి ఈ మట్టికాయల రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.